హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్. పాన్ ఇండియా లెవెల్లో యూత్ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్లో ఒకరు కియారా అద్వానీ. ఈమె మన తెలుగు ఆడియన్స్కి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. తెలుగులో ఆమెకి ఆఫర్స్ కూడా క్యూకట్టాయి. కానీ ఆమె ఎక్కువగా బాలీవుడ్ వైపే తన ఫోకస్ పెట్టింది. భరత్ అనే నేను తర్వాత తెలుగులో ఆమె రామ్ చరణ్తో కలిసి వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ వంటి చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్ అయింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కియారా అద్వానీ కన్నడ సూపర్ స్టార్ యష్తో కలిసి టాక్సిక్, బాలీవుడ్లో వార్ 2, డాన్ 3 వంటి చిత్రాలు చేస్తోంది. వీటిలో వార్ 2 మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. కానీ మిగిలిన రెండు సినిమాలు పూర్తవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. టాక్సిక్ చిత్రంలో కియారా అద్వానీకి సంబంధించి చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. అదేవిధంగా డాన్ 3 మూవీ షూటింగ్లో కూడా ఒక షెడ్యూల్లో పాల్గొంది. అయితే ఇప్పుడు ఆమె డాన్ 3 చిత్రం నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టాక్సిక్ నుండి ఆమె తప్పుకున్నట్లు శాండిల్వుడ్లో వినిపిస్తున్న ఒక రూమర్. కారణం ఆమె గర్భం దాల్చడం వల్లే. ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు అభిమానులకు ఆనందంతో ఒక వార్తని పంచుకుంది. డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి అవసరమని అన్నందున ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న సినిమాల నుంచి వరుసగా తప్పుకుంటోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తల్లి అయిన తర్వాత ఈమె సినిమాలు చేస్తుందా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే బాలీవుడ్లో అనేక మంది హీరోయిన్స్ బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత సినిమాల సంఖ్య బాగా తగ్గించేశారు. కియారా కూడా అదే దారిలో నడవనుందా లేదా సినిమాలను కొనసాగిస్తుందా అనేది చూడాలి మరి.